వైకుంఠ ఏకాదశి అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి దీన్నే ముక్కోటి ఏకాదశి అని అంటారు. అంటే సూర్యుడు ఈ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వెళ్ళేటప్పుడు తన దిక్కును మార్చుకుంటారు కదా సూర్యనారాయణమూర్తి. అప్పుడు ఉత్తరాయణానికి ప్రవేశించేటప్పుడు ముందు వచ్చేటటువంటి ఏకాదశినే మనం వైకుంఠ ఏకాదశి లేకపోతే ముక్కోటి ఏకాదశి అనేటటువంటి పేరుతో పిలుస్తాము. అంటే 3 కోట్ల ఏకాదశులతో సమానం ఈ ఏకాదశి అని చెప్తారు. ఏకాదశి అంటే 11 సంఖ్య. అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, 10, మనసు 1, 11. వీటి అన్నింటినీ కూడా నియంత్రించుకునేటటువంటి అనువైనటువంటి రోజు ఈరోజు. మనకి సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. అంటే నెలకి 2, ఒకటి శుక్లపక్షంలో, ఒకటి రెండవది కృష్ణపక్షంలో. ఈ విధంగా 12 రోజుల 24. ఎప్పుడైనా మనకి అధిక మాసం వచ్చింది అంటే ఇంకొక 2, మొత్తం 26 ఏకాదశులు వస్తాయి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు చెప్పటం జరిగింది. ఈ ఏకాదశికి ఏమిటయ్యా విశేషం అంటే, వైకుంఠంలో ఉత్తర ద్వారం నుంచి భూలోకానికి మనందరినీ కూడా దీవించడానికి ఆ విష్ణుమూర్తి వస్తాడనమాట, ఆ నారాయణుడు వస్తాడు. అందుకు ఇక్కడ మనకి ఏదైతే వైష్ణవాలయాలు ఉన్నాయో అటు తిరుమల దగ్గర నుంచి కూడా చూస్తే ఏ వైష్ణవాలయాల్లో అయినా సరే ఉత్తర ద్వారం అనేటటువంటిది ఈ రోజున తెరుస్తారనమాట. అంటే ఉత్తర వైపు ఉన్నటువంటి వైకుంఠ ద్వారాలు వాకిళ్ళు తెరుస్తారు అని. అంటే ఎక్కడైతే ఆ స్వామి బయటికి వస్తున్నాడో ఆ స్వామి చూపు మన మీద పడిందంటే ఆ స్వామి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. అందుకు కాను ఈ ఏకాదశిని అంటే 33 కోట్లు ఏమిటండి అని అంటే 33 సంఖ్య. దానికి ఏమిటంటే కోటి అంటే సమూహము అని అర్థము. 12 ఆదిత్యులు, 11 రుద్రులు, 8 వసువులు, ఇంద్రుడు, ప్రజాపతి మొత్తం కలిపితే మనకి ఇక్కడ 33 సంఖ్య. ఇక్కడ కొన్ని చోట్ల మనకి ఇక్కడ మామూలుగా 12 ఆదిత్యులు, 11 రుద్రులు, 8 వసువులు ఆ స్థానంలో అదే ఉంటే, ఇక ఇంద్రుడు ప్రజాపతి స్థానంలో మటుకు అశ్విని దేవతల్ని చెప్పబడుతుంది కొన్ని చోట్ల. ఏది ఏమైనా 33 సంఖ్య అనేటటువంటిది ఉంటుంది. మరి కోటి ఏమిటి అంటే ఆయా దేవతల యొక్క గణము అంటే సమూహం అన్నమాట. అందుకని ఇక్కడ మనకి 33 కోట్ల దేవతలు అని చెప్పడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది. ఈ 33 కోట్ల దేవతల యొక్క అనుగ్రహం కలగటానికి ఈ ఏకాదశిని మనము వినియోగించుకోవాలి. ఏ విధంగా అంటే ఏ ఏకాదశికైనా ఒకటే నియమం, ఏకాదశ్యాం నిరాహార్యో. అంటే మన శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు ఆహారం తీసుకోకుండా ఉండటం. అంటే నిర్జల ఏకాదశి అనేటటువంటి పేరుతో మనం వింటూ ఉంటాం కదా. అంటే జలాన్ని కూడా మనం స్వీకరించకుండా, అంటే కనీసం మన ఉమ్మిని కూడా మింగకుండా మనం అటువంటి నియమంతో గనక చేయగలిగితే ఉత్తమ ఫలితం. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడూ కూడా మన ఆత్మారాముణ్ణి క్షోభ పెట్టకూడదు. మన శరీరం సహకరిస్తే అప్పుడు తప్పకుండా ఉండాలి. శరీరం సహకరించి కూడా మనం ఉండకపోతే దోషం. అదే మన శరీరం సహకరించినప్పుడు కూడా ఉంటే కూడా దోషమే. కాబట్టి శరీర మాధ్యం కడుధర్మ సాధనం అనేటటువంటిది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సూర్యోదయానికి పూర్వమే మనం చక్కగా స్నానం చేసి ఇంట్లో పూజాధికాలు తులసి బృందావనం దగ్గర మనం పూజ చేసుకొని దేవాలయానికి వెళ్తే ఉత్తర ద్వారం అనేటటువంటిదిలో నుంచి స్వామివారిని బయటకు తీస్తారనమాట. మనం కుదిరితే ఎప్పుడైతే మొట్టమొదట స్వామి బయటికి వస్తున్నారో ఆ సమయానికి వెళ్ళవచ్చు. ఆ సమయానికి కుదరకపోయినా రోజంతా ఉత్తరం వైపే ఉంచుతారు స్వామిని. మనం తిరుమలలో గనక చూస్తే వారం రోజుల పాటు ఉంచుతారు అక్కడ. అట్లాగే ఆయా దేవాలయాల ఆగమాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి, అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి అక్కడ ఉత్తరం వైపు స్వామిని, ఉత్తర ద్వారం నుంచి తెచ్చినటువంటి స్వామిని ఉత్తరం వైపు ఉంచుతారు. అలా చూడటం కూడా చాలా చాలా సత్ఫలితాలను ఇస్తుంది. మురా అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి రోజు ఈరోజు. అంటే ఈ మురా అనేటటువంటి రాక్షసుడు ఎవరయ్యా అని అంటే ఎవరూ కాదండి, ఆయన విష్ణుమూర్తి బదరికా ఆశ్రమం దగ్గర బదరికాశ్రమంలో హైమవతి అనేటటువంటి గుహలో ఉన్నారట స్వామి. ఆ గుహలో ఉండగా ఈ మురా అనేటటువంటి రాక్షసుడు వెళ్ళారట స్వామివారి మీదకి. వెళ్తే ఆ స్వామివారిలో నుంచి ఒక శక్తి ఉత్పన్నమైందిట.
ఆ శక్తి పేరే విష్ణుమూర్తి పెట్టినటువంటి పేరేమిటయ్యా అనంటే ఏకాదశి అనేటటువంటి పేరు పెట్టడం జరిగిందనమాట. అప్పుడు అందుకు గాను ఏకాదశి ఏమని అడిగింది వరము అని అంటే, ఈ రోజున ఎవరైతే కనుక ఉపవాసం ఉంటారో వారికి ముక్తిని మోక్షాన్ని కూడాను ప్రసాదించండి స్వామి అని చెప్పి ఈ ఏకాదశి అనేటటువంటి స్వామివారిలో నుంచి వచ్చినటువంటి ఏకాదశి అనేటటువంటి ఆ శక్తి స్వామి నుంచి వరం తీసుకున్నది. ఇది మనకి ఆధ్యాత్మికంగా. ఇక లౌకికంగా గనక మనం చూసుకుంటే ఈ బదరికాశ్రమం అంటే ఏమిటి? దేహమే దేవాలయము, జీవుడే దేవుడు అని చెప్పుకుంటాం కదా, పెద్దలు అదే చెప్తారు కదా. మరి ఈ బదరికాశ్రమం ఏదైతే ఉందో గుహ, ఈ లోపల మనస్సు ఉంది చూసారా, దాన్ని గనక మనము భగవంతుడి యందు లగ్నం చేయగలిగితే, భగవంతుడి యందు పాదముల యందు మన మనస్సుని నిలపగలిగితే ముక్తి మోక్షము అనేటటువంటిది తేలికగా, మరి 10, 11 మనం ఇవన్నీ అనుకున్నాం కదండి. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, 1 మనసు మొత్తం వెరసి 11 కలిపితే ఏకాదశి. ఇట్లా చూసుకుంటే మనం లౌకికంగా వీటినన్నింటినీ కూడాను మనం జయించగలగటానికి అనువైనటువంటి రోజు. ఇది ఆధ్యాత్మిక చింతనకి లౌకికంగా మనం గమనిస్తే. ఇంకా మనకి సైన్స్ ఏం చెప్తోంది అనంటే, కొన్ని రోజులకు ఒకసారి, అది మీ ఇష్టము, వారం రోజులా 10 రోజులా 15 రోజులా అని చెప్పామనుకోండి, సరేలే రేపు తినకుండా ఉందాంలే అని మనం ఏం చేస్తాము, వాయిదాలు వేస్తూ ఉంటాం. అది మానవ సహజం, అది ఎవరైనా కానీ. అందుకని కానీ ప్రత్యేకంగా మన పెద్దవాళ్ళు ఈ ఏకాదశి, ప్రతి ఏకాదశికి కూడాను మీరు ఉపవాసం ఉండండి అని చెప్పి. అంటే మనకి ఉదాహరణకి మనం లౌకికంగా చూసుకుంటే చూడండి, ఏమన్నా మిషనరీస్ ఉంటాయి. ఆ మిషనరీస్ దగ్గర కొన్ని రోజులకోసారి అంతా కూడా క్లీన్ చేయడానికి ఏం చేస్తారు, ఆ మిషన్ని షట్ డౌన్ చేస్తారు. అందుకు మనం కూడాను మన మిషన్ ఏదైతే ఉందో లోపలికి ప్రతిదీ ఆహారం పంపిస్తూ ఉంటాం కదా, అందుకు గాను ఈ మిషన్ని కూడా ఒకరోజు కొద్దిగా విశ్రాంతిని ఇవ్వండి. ఇవ్వటం వల్ల మీకు ఆరోగ్యం అనేటటువంటిది చేకూరుతుంది. అందున ఈ హేమంత ఋతువులో ఎలా ఉంటుంది అనంటే చలిపులిలా ఉంటుంది కదా, అందుకు ఈ పెద్దవాళ్ళు ఇదంతా కూడా ఏర్పాటు చేశారు. ఇటు ఆధ్యాత్మికంగా చూసుకున్నా, ఇటు లౌకికంగా చూసుకున్నా, ఇటు విజ్ఞాన శాస్త్రపరంగా కూడా చూసుకున్నా ఎంతో అనువైనటువంటి రోజు ఈ ఏకాదశి. ఈ ఏకాదశిని మనందరం కూడాను వినియోగించుకుందాము. స్వామివారి యొక్క, అమ్మవారి యొక్క కృపకు మనందరం కూడా పాత్రలమవుదాము అని స్వస్తి.